జవహర్ రెడ్డి జగన్ నాటకం. వైకాపాకు వంతపడేలా మరో వికృత క్రీడ. బ్యాంకుల్లో పింఛన్ నగదు జమ చేసేలా నిర్ణయం. 32 మంది వృద్ధులు ఉసురు పోసుకొని అదే తీరు మళ్లీ ఇబ్బందులకు గురిచేసి ఆ నెపాన్ని విపక్షాలు వేసే కుట్ర. సీఎస్ని నడిపిస్తున్న జగన్, ధనంజయ రెడ్డిలు సరిపడా సిబ్బంది ఉన్న ఇంటింటికి పింఛన్ల పంపిణీకి మోకాలడ్డు. మే 1న బ్యాంక్ ఖాతాల్లో పింఛన్ నగదు కదలలేని నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇండ్ల వద్దే పంపిణీ. దివ్యాంగులు మే 1న బ్యాంక్ ఖాతాల్లో పింఛన్ జమ నడవలేని కదలలేని స్థితిలో ఉన్న వారికి కూడా ఇళ్ల వద్దే పంపిణీ. పేదల ప్రాణాలతో చెలకాడమడదు. ఇప్పటికి 32 మంది పింఛన్దారులు పొట్టను పెట్టుకున్నారు. తొలి రైలు దహనం వైకాపా కుట్ర. ద్వారంపూడి కరుణాకర్ రెడ్డిలు తదితరుల పన్నాగం. కులాల మధ్య చిచ్చు పెడుతున్న జగన్. కిర్లంపూడి సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. కాపు రిజర్వేషన్లకు ఇవ్వనున్న జగన్కు వైకాపా ఎమ్మెల్యేలు ఎందుకు మద్దతిస్తున్నారు? ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టాను, మార్కులు మీరే వేయండి. సీఎం జగన్. ఉన్నవాళ్ళకు ఏఏజీగా నియమించడం క్విడ్ ప్రో కాక మరేమిటి? సిబిఐ ఛార్జ్షీట్లో ఆయన చేతనే వైఎస్ఆర్ పేరు చేర్పించారు. ఓటుతో మోసగాళ్లకు వేటు. తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు ఎన్నికల సభల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నా 58 నెలల పాలన ఏం చేశానో చెబుతాను. ఈ 14 ఏళ్ల పాలనలో ఏం చేసిందేమో చెప్పగలవా బాబు? నీలా బడాయి చెప్పకుండా నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజలకు అందజేశా. నేను రూపాయి ఇస్తే నువ్వు 2 రూపాయలు ఇస్తానంటావా? జగన్ రేపు నిన్ను చంపితే ఏమవుతుంది? నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సభలో చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు. బహిరంగంగానే బరితెగించిన టీడీపీ అధినేత సీఎం జగన్పై కుతంత్రం. జగన్ రాజకీయంగా ఎదుర్కొనలేక భౌతికంగా నిర్మూలించే కుట్ర. కొద్ది రోజుల క్రితం ఆ దున్నపోతును మనిషికి ఒక రాయి తీసుకుని కొట్టండి అంటూ వ్యాఖ్య. ఆ తర్వాత విజయవాడలో సీఎం జగన్పై హత్యాయత్నం. మే నెల పింఛన్ బ్యాంక్ ఖాతాలో జమ. 1వ తేదీన పింఛన్ పంపిణీ మొదలు. జూన్ నెలకు ఇదే విధానం. ఆధార్తో బ్యాంక్ ఖాతా అనుసంధానం అయిన వారందరికీ ఈ విధానంలోనే. అనారోగ్యంతో పింఛన్ పొందుతున్న వారు, మంచం, వీల్చైర్పై పరిమితున్న వారు ఇంటికే పంపిణీ. దివ్యాంగులు, అమర జవాన్ల భార్యలకు ఇంటి వద్దే పింఛన్. అవ్వాతాతలకు బాబు ప్యాచ్ తెచ్చిన కష్టాలు. ప్రతి నెల 1న వాలంటీర్ల ద్వారా ఇంటి వద్ద పింఛన్ అందిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. 100 బాదాడు, 1000 నొక్కాడు. జగన్ 5 ఏళ్ల పాలన ఇదే. చంద్రబాబు ధ్వజం. తాడేపల్లి ప్యాలెస్ను బద్దలు కొడితే పేదల కడుపు నింపుతుంది. క్లాస్ వారంటే అది. సీఎంలో 102 ప్రాజెక్టులు రద్దు చేశాడు. జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? ఉద్యోగులకు న్యాయం చేశాడు. జే బ్రాండ్తో మహిళల మంగళసూత్రాలు దింపేస్తున్నాడు. ఆ నవరత్నాలు, నవమోసాలు. వైసీపీ మేనిఫెస్టో అబద్ధాల పుట్ట. మళ్లీ మోసపోతే రాష్ట్రాన్ని నమ్మేస్తాడు. మేము రాగానే పింఛన్ 4000. అంగన్వాడీ, హోంగార్డులకు పెన్షన్ అందరికీ అండగా ఉంటాం. కుల చిచ్చుకు జగన్ కుట్ర. కాపులు, దళితుల మధ్య గొడవలకు కుయుక్తులు. పవన్ కళ్యాణ్. కాపు రిజర్వేషన్లు ఒప్పుకోని వ్యక్తితో ఆ వర్గం ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు. కాపులను తాకట్టు పెట్టే స్థాయి నాకుంటే ఊడిపోయేవాడినా? ఉన్నవాళ్లకు పదవి క్విడ్ ప్రోకో. ఛార్జ్షీట్లో తండ్రి పేరు చేసినందుకు జగన్ మేలు. చేర్పించిన కాంగ్రెస్ కాదు, జగనే. వైఎస్ పేరు లేకుండా బయటకు రావడం అసాధ్యమని జగన్పై షర్మిల సంచలన ఆరోపణలు. రిజర్వేషన్పై జగన్ తప్పుడు ప్రచారం. 4% రిజర్వేషన్పై సుప్రీం సొంత ఖర్చుతో వాదించి చంద్రబాబు. బ్యాంక్ ఖాతాల్లో పింఛన్. ఆధార్తో మ్యాప్ అయిన వారికి నగదు బదిలీ. బ్యాంక్ ఖాతా లేకపోతే ఇంటి దగ్గరికి సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ. పంచాయతీరాజ్ కార్యదర్శి